अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। नलगुंडा मिरियलगुड़ा के माउंट सरीवन हाई स्कूल के 3 नौजवान स्टूडेंट्स को उसी स्कूल में काम करने वालों ने एक सुनसान जगह इन्हें ले जाकर बेतहाशा लाठियों से मारा पीटा है। तफसीलात के मुताबिक इन स्टूडेंट्स को मारने की वजह ये आशिकी का मामला भी हो सकता है। अभी इसकी पुलिस तहकीकात कर रही है। आइए देखते हैं सैयद अहमद की ये रिपोर्ट। తిరుగు అటే తిరుగు ఢీలో ఢీలో ఫోటో ఎస్పీ హలో ఎస్పీ సలీం సార్ ఇళ్ళకి రానే రాడనా ఏముండదు వేరే వాళ్ళని పెట్టి నడిపిస్తాడు. స్కూల్ ఫోటో ఎందుకంటే ఈరోజు మిర్యాలగూడ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి మౌంట్ కార్మెల్ పాఠశాలలో చదువుతున్నటువంటి గిరిజన లంబాడి తెగకు చెందినటువంటి విద్యార్థులు మహేష్, హనుమంతు, నరేష్ విద్యార్థులపై అతి కిరాతకంగా చిత్రహింసలు పెట్టి చితకబాదినటువంటి మౌంట్ కార్మెల్ స్కూల్ యాజమాన్యం సలీము, ఆయన బామర్ది ఫయాజ్తో పాటు ఇంకో ఇద్దరిని ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి ఆ స్కూల్కి కొంత సుదూర ప్రాంతమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్నటువంటి నిర్మానుష్యమైనటువంటి స్థలంలో తీసుకొచ్చి కిరాతకంగా హింసిస్తూ కొట్టి తర్వాత నోట్లో గుడ్డ పెట్టి మీరు అరిస్తే కనుక మిమ్మల్ని చంపేస్తామని అతి కిరాతకంగా కొట్టినటువంటి వ్యక్తులు వారిపై చట్టరీత్యా ఖచ్చితంగా ఎస్పీ స్థాయిలో విద్యార్థులకు రక్షణ కరువైంది. విద్యార్థులు చదువుకోవాలంటే మా లంబాడి గిరిజన తెగకు చెందినటువంటి వ్యక్తులు ఈరోజు హాస్టల్లో, ప్రభుత్వ హాస్టల్లో, ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు చదువుకోవడమే ఎక్కువ. పాఠశాలకు వచ్చి చదివిన తర్వాత కూడా ఇక్కడ ఈ పట్టణంలో కూడా రక్షణ లేకపోవడం ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ కలిగి ఉన్నది. ఇంతకుముందు ఈ సలీం అనే యాజమాన్యం త్రిపురారం ఆల్ఫా స్కూల్లో కూడా ఇటువంటి ట్రైబల్ పిల్లల మీద దాడి చేయించడం జరిగింది. ఇటువంటి దాడి చేయించినటువంటి వెనుక ఉన్నటువంటి వాళ్ళ పాఠశాలలో ఉన్నటువంటి ఈ సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నటువంటి వాళ్ళ బామ్మర్ది మిగతా ఇద్దరిని కూడా పట్టుకొని చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా గిరిజన సంఘాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు ఉదయం గిరిజన సంఘాలు, అదేవిధంగా లంబాడి సంఘాలతో పాటు ఇక్కడ ధర్నా చేయడానికి పూనుకున్నాము. ఈ పట్టణంలో ఎన్నడూ లేనటువంటి విధంగా సలీం అనే మౌంట్ కార్మెల్ యాజమాన్యం గిరిజన విద్యార్థులు, లంబాడి విద్యార్థుల మీద కిరాతకంగా కొట్టించడం ఇది చట్టరీత్యా నేరం. ఇది ఎస్పీ స్థాయిలో మిర్యాలగూడ డిఎస్పీ స్థాయిలో దీని మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టి ప్రయత్నం కింద కేసు బుక్ చేసి వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాము. ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మౌంట్ కార్మెల్ స్కూల్లో చదువుతున్న 3 విద్యార్థులని అక్కడ స్కూల్లో ఉన్న ఫయాజ్ అనే వ్యక్తి మరియు బయట ప్రైవేట్ రౌడీలను పెట్టుకొని వాళ్ళని బయటికి తీసుకుపోయి చితకబాది ఉలంపేటతో దూషిస్తూ వాళ్ళని చిత్రహింసలు పెట్టడం జరిగింది. అసలు వాళ్ళని చంపేద్దామని చెప్పేసి ప్లాన్ చేసేసారు. వాళ్ళు చంపేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తుంటే పక్కన వేరే వాళ్ళు అంబులెన్స్ డ్రైవర్ వాళ్ళు చూసి అతను కాపాడడం జరిగింది. లేకుంటే మాత్రం వాళ్ళని చంపేసేటోళ్ళే. అతి కిరాతకంగా మిర్యాలగూడలో రౌడీజాన్ని సలీం అనే వ్యక్తి ప్రోత్సహిస్తున్నాడు. ఆ సలీం అనే వ్యక్తి గతంలో కూడా స్కూల్లో గిరిజనుల విద్యార్థులపై దాడులు చేసేసి ఇప్పుడు కూడా వాళ్ళు ఒక స్కూల్ నడపట్లే, అతను ఒక రౌడీల అడ్డగా మార్చేసి ఆ మిర్యాలగూడలో ఉన్న రౌడీలను తీసుకుపోయి దాంట్లో టీచర్స్గా చలామణి చేపిస్తూ వాళ్ళని ఇష్టానుసారంగా వాళ్ళని రౌడీజానికి వాడుకొని స్కూల్ నడపకుండా రౌడీ సీట్లు లెక్క వాళ్ళని తయారు చేసేసి వాళ్ళని విద్యార్థులను చంపే హత్యాయత్నం ప్రయత్నం చేయడానికి అలా పూనుకున్నాడు. సలీంని వెంటనే శిక్షించాలి. మరియు అతనితో పాటు ఉన్న 2-3 రౌడీలను వాళ్ళు
బయట ప్రైవేట్ రౌడీలను కూడా అట్రాసిటీ కేసు పెట్టేసి వాళ్ళని హత్యాయత్నం కేసు పెట్టేసి ఇట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం. अब A1 टाउनशिप शमशाबाद और मोइनाबाद के बाद एक और शानदार प्रोजेक्ट लाए हैं नियर जहांगीर पीर दरगाह कोतूर, जो कि बैंगलोर हाईवे से 6 किलोमीटर जॉनसन एंड जॉनसन और नाटको फार्मा जैसी मल्टीनेशनल कंपनीज के करीब, जहां घर बनाकर रह सकते हैं. आबादी से लगा हुआ ड्रेनेज, इलेक्ट्रिसिटी, फुटपाथ, बीटी रोड, गवर्नमेंट हॉस्पिटल और बस स्टॉप जैसी तमाम सहूलियत दस्तयाब. 4,20,000 में 100 गज का प्लॉट. A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है. एड्रेस पिलर नंबर 235 अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद. 9666178623. खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की. 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें. 7H न्यूज.